క్వశ్చన్ చదవండి. ఒక వ్యక్తి తన నెలసరి ఆదాయంలో కొంత భాగమును ఖర్చు చేసి మిగిలిన దానిని పొదుపు చేస్తాడు. ఓకే, ఖర్చు చేస్తాడు, పొదుపు చేస్తాడు. నాకు వచ్చిన జీతం 1000 రూపాయలు అనుకోండి, ఖర్చు అయింది 800, ఆదాయము 200. అంటే ఈ క్వశ్చన్ ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మీద. ఎంత ఖర్చు చేశాను, ఎంత మిగిలింది కూడితే నేను ఎంత సంపాదించుకున్నాను. ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఏమిచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో? రైట్, ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది అండ్ పొదుపు చేసింది ఏ నిష్పత్తిలో ఉంది? 26:3 నిష్పత్తిలో ఉంది. లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే ఇన్కమ్ ఏమవుతుంది? 26 + 3 29 అవుతుంది. ఇన్కమ్ ఏమవుతుంది? 29 అవుతుంది. కానీ క్వశ్చన్లో అతను ఏమిచ్చాడు? 7250 ఇచ్చాడు. 7250 ఇచ్చాడు. 7250 ఇచ్చాడు. నా క్వశ్చన్లో ఏం కావాలి? సేవింగ్స్ వాల్యూ కావాలి. సేవింగ్స్ వాల్యూ కావాలి. నా ఇక్కడ చూడండి సార్, ఇది 3 × సంథింగ్ అంటే ఆన్సర్ 3 యొక్క గుణిజమై ఉండాలి. ఆన్సర్ 3 యొక్క గుణిజమై ఉండాలి. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ బి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 29 ఎంతలో పోతుంది చూడండి. 29 2s are 58. 29 250s అంటే 3 × 250. ఆన్సర్ ఎంత? 750. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది 780. 2 ఆప్షన్లు అయితే తీసేశాను, ఎందుకంటే ఆన్సర్ 3 యొక్క గుణిజమై ఉండాలి. ఆన్సర్ 3 యొక్క గుణిజమై ఉండాలి కాబట్టి 290 కాదు, 350 కాదు, పోయింది. దాని తర్వాత అరే ఇది ఇక్కడ 780 కనబడుతుంది. 780 అంటే 13 × 60 అంటే ఇక్కడ 13 యొక్క గుణిజం. ఇది 13తో డివైడ్ కావట్లేదు, ఇది కూడా 13 తోటి డివైడ్ కావట్లేదు. 13తో డివైడ్ కావాలి అంటే రైట్ 7250, 13 5s are 65, 75. ఇది కూడా కాదు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 750. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 750. ఒక మనిషి సంపాదించడము ప్లస్ ఆదా చేయడము ఇదే నిష్పత్తిలో ఉంది? 26:3 నిష్పత్తిలో ఉంది. అంటే ఇది 29 అవుతుంది. 29 అనేది 7250 అవుతే 3 ఎంత? ఆన్సర్ 3 × సంథింగ్ కాబట్టి ఇది 3 యొక్క గుణిజము ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ బి పోయింది. ఆప్షన్ డి ఈ క్యాల్కులేషన్ చేసేంత ఓపిక నాకు లేదు. 780లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇక్కడ 13 ఇది కావట్లేదు, ఇది కావట్లేదు. కాబట్టి ఓన్లీ ఆన్సర్ ఎంత? 750. చిన్న చిన్న క్యాల్కులేషన్ల మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. స్మార్ట్నెస్ యూస్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. రైట్, 8th క్వశ్చన్. 8th one. నా ఇక్కడ చూడండి సార్, 9th క్వశ్చన్ హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ సార్. మనకు చాలాసార్లు చాలా ఎగ్జామినేషన్లో మిశ్రమాల్లో అడిగిన క్వశ్చన్ సార్. A:B. ఇక్కడేమో ఒకటి గోల్డ్ కాపర్ ఉంది, ఇది 7:2. ఇంకోటి కూడా 7:11. ఇది Li1 Li2. Li అంటే 2 పదార్థాల కలయిక. గోల్డ్ కాపర్. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇదేమో Li1, ఇదేమో Li2. ఇక్కడ గోల్డ్ కాపర్ 7:2 నిష్పత్తిలో ఉంది. ఇక్కడ గోల్డ్ కాపర్ 7:11 నిష్పత్తిలో ఉంది. చిన్న వాల్యూ తీసుకుంటే 7 + 2 9, 7 + 11 18. అంటే ఇది 9 అవుతాయి, ఇది 18. 9, 18 అంటే ఇది 1:2 నిష్పత్తిలో ఉంది. కానీ అక్కడ ఈక్వల్ క్వాంటిటీస్ అని అన్నాడు సార్. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఇది 2 తీసుకుంటే ఇది కూడా 2, ఇది 3 తీసుకుంటే ఇది కూడా 3. అంటే ఈ 2 సేమ్ ఉండాలి. 9, 18 సేమ్ ఉండాలి అని అంటే దీనిని 2తో లబ్ధం చేస్తున్నా, దీనిని 1తో చేస్తున్నా. 9 × 2 18, 18:18. 2తోటి చేస్తే ఇది 14:4 అయింది.
ఇదేమో 7:11 అయింది. 7:11 అయింది. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? ఇక్కడ చూడంగానే మీరు చాలా ఆన్సర్ ఏంటి సార్? 14 + 7 21:15 అంటే 3 7s are 3 5s are 3 7s are 3 5s are 7:5. ఎస్, ఇది పర్ఫెక్ట్లీ రైట్. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 14 + 7 21, దాంట్లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది, రైట్? మిగతా దాంట్లో 7 లేదు. నిష్పత్తిలో మొదటి భాగంలో 7 ఉండాలి. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. 3 ఆప్షన్స్ లేవు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 7:5. 7:5, రైట్? ఒకటేమో యాడ్ చేసి చెయ్యొచ్చు. ఈ నంబర్లు వాల్యూలు కనుక పెద్దగా ఉంటే మనము స్మార్టర్ వేలా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అయితే చెయ్యొచ్చు. ఇక్కడ కూడా అంతే సార్. హారం చూసుకున్న 4 + 11 15. 15లో 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్లో నిష్పత్తిలో రెండో భాగంలో 5కు సంబంధించి ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది. మొదటి దాంట్లో 7కు సంబంధించి ఉండాలి కాబట్టి సి కూడా పోయింది, బి పోయింది, సి పోయింది, డి పోయింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 7:5. చాలా ఇంపార్టెంట్ మోడల్. అల్లాయ్ 1లో గోల్డ్ ఈస్టు కాపర్ 7:2, అల్లాయ్ 2 7:11. ఈ రెండు కలిపితే 7 + 2 9. ఈ రెండు కలిపితే 18. ఇవి 1:1 నిష్పత్తిలో లేవు, 1:2 నిష్పత్తిలో ఉంది. దీన్ని 2తో లబ్ధం చేశాను, దీన్ని 1తో లబ్ధం చేశాను. సో 7 2 14, 14 ప్లస్, రైట్? ఇక్కడ మనకి ఈజీ కనబడుతుంది సార్. ఇది 7 యొక్క గుణిజము. 7 × సంథింగ్, ఎంత మల్టిప్లై చేసినా 7 తోటి అవుతుంది. ఇది కూడా 7 తోటి అవుతుంది. 2 యాడ్ చేస్తే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. సో క్వశ్చన్ చూడంగానే మనం చెప్పొచ్చు ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది. ఆన్సర్లో లవములో 7కు సంబంధించి ఉండాలి. ఈ చిన్న చిన్నవి మీరు తెలుసుకోకుండా బండగా ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటారు, తక్కువ అటెంప్ట్స్ చేస్తారు. తక్కువ అటెంప్ట్స్ చేసి బేర్ మినిమం అక్యురసీ చూసుకుంటే మీరు అనుకున్న స్కోర్ మీకు రాదు. ఇలా మీరు చూడాలి సార్. నౌ ఇక్కడ కూడా ఇది యాసిడ్ ఈస్టు వాటర్, అదే క్వశ్చన్ యాసిడ్ ఈస్టు వాటర్. ఇక్కడేమో 3:2 కాదు, మొత్తం 3 శాంపిల్స్ ఉన్నాయి. ఏంటంటే సార్, ఒకటేమో 2:1, ఒకటేమో 2:1, ఒకటేమో 2:1, ఇంకోటేమో 3:2, ఇంకోటేమో 5:3. 5:3. వీటన్నిటినీ నేనేం చేశాను? ఈక్వల్ క్వాంటిటీస్ తోటి కంబైన్ చేశాను. ఈక్వల్ చెయ్యాలి. 2 + 1 ఏమో 3, 3 + 2 ఏమో 5, 5 + 3 ఏమో 8. 3 5 8. ఈ 3 ఈక్వల్గా ఉండాలి అని అంటే 2 నంబర్లు, నేను 2 కిలోమీటర్లు డిస్టెన్స్ తోటి పరిగెడుతున్నాను, నా ఫ్రెండ్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్తో పరిగెడుతున్నాను. మేము ఎక్కడ కలుస్తాము? కాసాగు ఆఫ్ 2, 3. సో ఇది 3 5 8. దీని కాసాగు ఎలా కనుక్కోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను సార్. 3 5 8 ఇవి సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యల కాసాగు ఎప్పుడు వాటి లబ్ధము. అంటే ఇది 120. అంటే దీనిని 40 తోటి చెయ్యాలి, దీనిని 24 తోటి చెయ్యాలి, దీనిని 15 తోటి చెయ్యాలి, దీనిని 15 తోటి చెయ్యాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 2:1, 3:2 అండ్ 5:3. నా ఇక్కడ చూద్దాం సార్. యూనిట్ డిజిట్ తోటి చేద్దామా లేకుంటే 2? నా ఇక్కడ చూద్దాం సార్. యూనిట్ డిజిట్ తోటి ట్రై చేద్దామా సార్? 2 × 40 80, యూనిట్ డిజిట్ 0. 3 × 24 72, ఇది 2. 5 × 15 75, 5. అంటే 5 + 2 7. నాకు 7 లవములో మొదటి వాల్యూ 7 కనబడాలి. ఓకే, నెక్స్ట్ 1:40 0. 2 × 24 48, 8.
3 into 15 5, 8 plus 5 13. ఆన్సర్లో హారములో నాకు 3 కనబడాలి. క్యాల్కులేషన్ చేసుకొని కూడా చూద్దాం. 2 40s are 80, 3 24s are 72, 5 15s are 75 is to 1 40s are 40, 2 24s are 48, 3 15s are 45. ఇలా ఎందుకు చెయ్యడము? రైట్, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే చూశాను. 0 + 2 + 5, 0 + 8 + 5. ఇక్కడ యూనిట్ డిజిట్ 7, ఇక్కడ యూనిట్ డిజిట్ 3, ఇక్కడ యూనిట్ డిజిట్ 7, ఇక్కడ యూనిట్ డిజిట్ 3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. సో ఇట్లాంటి క్వశ్చన్లు మనకు ఫస్ట్ క్వశ్చన్లు ఏం చేశాము? 2 అల్లాయిస్ తీసుకున్నాం. రెండో క్వశ్చన్లు ఏం చేశాము? 3 అల్లాయిస్ తీసుకున్నాము. ఎలా సాల్వ్ చేయాలి సార్? మొత్తము చేయకుండా యూనిట్ డిజిట్ ద్వారా మ్యాప్ చేసుకోండి. యూనిట్ డిజిట్ ద్వారా మ్యాప్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఐడియా అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మీరు చేసేటప్పుడు కూడా కొంచెము స్మార్ట్గా ఆలోచిస్తే ఇంకొన్ని వాల్యూలు కూడా మీరు తీసేయచ్చు. ఏంటి సార్ ఆ స్మార్ట్నెస్ అంటే? ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ, ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ, ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ అంటే ఆన్సర్లో యాసిడ్ లవము వాల్యూ హారము కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్ డి పోయింది. లవం వాల్యూ హారము కంటే ఎక్కువ ఉండాలి. ఆప్షన్ ఏ పోయింది. కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే మనం కొన్ని ఆప్షన్లు ఈజీగా తీసేయచ్చు. ఆ కామన్ సెన్స్ని మర్చిపోయి మనము టూ మచ్ ఆఫ్ ఫార్ములా బేస్డ్ నాలెడ్జ్ చేస్తే మనకు ప్రాబబ్లీ మన నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గొచ్చు. ఇక్కడ యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ, యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ కలిపితే డెఫినెట్గా యాసిడ్ వాటర్ కంటే ఎక్కువ. లవము వాల్యూ హారము కంటే ఎక్కువ ఉండాలి. లవము వాల్యూ హారము కంటే తక్కువ ఉంది. లవము వాల్యూ హారము కంటే తక్కువ ఉంది. ఏమీ క్యాల్కులేషన్ చేయకుండానే మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఎలిమినేట్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? యూనిట్ డిజిట్ లాజిక్ చెప్పాను, ప్లస్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెప్పాను. లేకుంటే మీరు ఇలానే లబ్ధం చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది అనుకుంటారు. ఆ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేస్తే ఓ 30 సెకండ్లో సాల్వ్ చేస్తే క్లాస్ విన్న తర్వాత అది 1/3 of 30 secondsగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏ క్లాసు మీరు మిస్ అవ్వకూడదు. నౌ క్వశ్చన్ చదవండి సార్. ఏ ఇన్వెస్ట్ 3,000 for 1 year in a business. How much B should invest such that profit after may be in the divided in the ratio 2:3. పార్ట్నర్షిప్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏమవుతుంది సార్? ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి సమానము. టైం పీరియడ్ సేమ్ ఉంటాయి. అందరికీ తెలిసిన కాన్సెప్టే రైట్. సంవత్సరానికి ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాం అనుకోండి, నేను ఎక్కువ పెట్టుబడి పెడితే నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. నువ్వు తక్కువ పెట్టుబడి పెడితే నీకు తక్కువ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో. ప్రాఫిట్ ఏ రేషియో ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. 2:3. 2:3. సార్ ఇక్కడ చూడండి సార్, కామన్ సెన్స్ క్వశ్చన్ని పక్కన పెట్టండి. ప్రాఫిట్ ఎవరికి ఎక్కువ వస్తుంది? బీకి ఎక్కువ వస్తుంది. బీకి ఎందుకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది? బి ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ. అంటే ఆన్సర్ 3,000 కంటే ఎక్కువ. ఇది పోయింది, ఇది పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత 2 బదులు ఎంత ఇచ్చాడు? 3,000 ఇచ్చాడు. 2 into 1,500, 3 into 1,500. బి ఎంత? 4,500. బి వాల్యూ ఎంత? 4,500. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రాఫిట్ నిష్పత్తి అనేది ఇన్వెస్ట్మెంట్ నిష్పత్తికి సమానము. ఎప్పుడు సార్? టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ప్రాఫిట్ నిష్పత్తి 2:3 అంటే బికి ఎక్కువ వాల్యూ వస్తుంది. బికి ఎక్కువ వాల్యూ వస్తుందంటే బి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేశాడు, 3,000 కంటే ఎక్కువ చేశాడు. 3,000 కంటే ఎక్కువ చేశాడు కాబట్టి ఏ పోయింది? బి పోయింది. క్యాల్కులేషన్ చూసుకోండి. 2:3. 2 ఏమో 3,000 అయింది రైట్. 3 ఏమవుతుందో చూసుకోండి. 2 into 1,500 3,000, 3 into 1,500 4,500. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్? సో ఇవన్నీ కూడా మనము
చాలా మ్యాథ్స్ యూజ్ చేయకుండా కామన్ సెన్స్ తోటి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఏబిసి ముగ్గురు కలిపి ఒక పార్ట్నర్షిప్ పెడుతున్నారు. పార్ట్నర్షిప్లో ఒక బిజినెస్ పెడుతున్నారు. ఏ క్యాపిటల్ అనేది ఏబిసి, ఏ క్యాపిటల్ అనేది ఎంత పెడుతున్నాడు? క్యాపిటల్ 4000. 4000. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ప్రాఫిట్ రేషియో కూడా కరెక్ట్గా క్లియర్గా ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు? మొత్తం 800 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందట. మొత్తము 800 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఏకి 200 రూపాయలు వచ్చిందట, సికేమో 100 రూపాయలు వచ్చిందట. మొత్తము 800 రూపాయలు ప్రాఫిట్లో ఏకి 200 వచ్చింది, సికి 100 వచ్చింది. 200 + 100 300. అంటే ఇదెంత? 500 బి ప్రాఫిట్. అంటే A:B:C ఏ ప్రాఫిట్లో ఉంది? 2:5:1లో ఉంది. 2:5:1లో ఉంది. నాకేం కావాలి? రైట్, బి కావాలి. 2,400, 5 2,000 10,000. అంటే బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000. బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10,000. రైట్. ఇక్కడ మీరు చాలా స్మార్ట్గా ఆలోచిస్తే ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. అరే బి అనే ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత? 2:5:1. అంటే బి అనేటోడికి 5 రూపాయలు వస్తే ఏ అనేటోడికి 2 రూపాయలు వచ్చినాయి. అంటే ఏకి వచ్చిన దానికంటే డబల్ కంటే ఎక్కువ. 4,000కి డబల్ 8,000. ఆన్సర్ 8,000 కంటే ఎక్కువ. 8,000 కంటే ఎక్కువ. ఎన్నున్నాయి ఆప్షన్లు? 1. ఇది మీరు నాతోటి ఇట్లా చేస్తూనే ఉంటే మీకు ఇది అలవాటు అయిపోతూనే ఉంటుంది. A:B:C 800 రూపాయల్లో ఏకి 200 రూపాయలు, సికి 100 రూపాయలు. అంటే బికి మిగిలింది ఎంత? 500. ఇదేమవుతుంది? 2:5:1. బికి వచ్చిన ప్రాఫిట్ ఏకి వచ్చిన ప్రాఫిట్ కంటే డబల్ కంటే ఎక్కువ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా డబల్ కంటే ఎక్కువ. 4,000 × 2 8,000 కంటే ఎక్కువ. ఓన్లీ ఆప్షన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ 12 ప్రాబ్లమ్స్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? చాలా స్లోగా, చాలా స్టడీగా, ఎగ్జామ్ రెలవెంట్, ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ని తీసుకొని ట్రెడిషనల్ మెథడ్లో ఈ క్లాస్ మీరు వినుకుంటే ఆల్మోస్ట్ మీరు ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకుంటారు. ఆ తక్కువ టైంలోనే మీకు సాల్వ్ చేపియాలంటే ఇట్లాంటి మిక్స్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్